హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను. నేను ఏ స్టైల్లో చేసుకుంటానో మీకు చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చేసుకున్నారంటే ప్రతిసారి చేసుకుందాం అనుకుంటారు. ఎందుకంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం కాస్తంత మెంతులు అనమాట ఆయిల్లో వేసుకోవాలి. మసాలా కూడాను వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్న నేను ఆయిల్ వేడి చేసుకున్నాను కదా, వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని బంద్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 4 మెంతులు, కాస్తంత జీలకర్ర వేసుకోవాలన్నమాట. మీకు నల్ల జీలకర్ర ఉంటే అది వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి వేసుకున్న మసాలాని బట్టి ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. అలా అని ఎక్కువ మసాలా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, చాలా తక్కువ. పెద్ద ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను. బీట్తో పాటు నెక్స్ట్ ఇంకా టమాటీ పెద్దది ఒకటి తీసేసుకున్నాను నేను. మిర్చి కూడా ఒక 4-5 తీసుకోండి. మీ కారాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఆనియన్ అయితే పెద్దదే తీసుకోండి, చాలా బాగుంటుంది. అంటే మసాలా అలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువే మనం ఏం కష్టపడిపోక్కర్లేదు. ఫిష్ కర్రీ చేయాలంటే చాలా చాలా ప్రాసెస్ అనుకుంటాం కదా మనం, కానీ కాదు. సో ఇక్కడ చూడండి, నేనైతే కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం టోటల్గా ఈ ఆయిల్ అనమాట కొంచెం అంతా మెంతులు వేసుకుందాం. చెప్పాను కదా ఫస్ట్ మీకు, కొంచెం మెంతులు వేసుకుంటే టేస్ట్ ఫిష్ కర్రీకి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మెంతులు వేసుకున్న కర్రీ మాత్రం ఆ రోజే ఫినిష్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ డే ఉంచితే కొంచెం ఎగటగా అనిపిస్తుంది, బట్ నెక్స్ట్ డేకి అయితే బాగుంటుంది అంతే. 1 or 2 days కన్నా ఎక్కువగా ఫిష్ కర్రీ ఉంచకూడదు. ఇప్పుడు ఉన్న రోజుల్లో అనమాట అదైతే బాగోదు. సో నేను ఇందాక ఉల్లి, టమాటీ, మిర్చి, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను కదా, అది ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇట్లా పేస్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ మసాలా మొత్తం కూడాను ఈ హీట్ అయిన మెంతులను ఆయిల్ ఉంది కదా దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవుతుంది. మీరు ఎలా చేసుకుంటారు ఏంటని నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఈ స్టైల్లో చేసుకుంటాను. నేను వేడి నీటిలో చింతపండు వేసేసాను, నానిపోతుంది. లేదు అనుకుంటే వేడి నీళ్ళు పెట్టి దాంట్లో చింతపండు వేస్తే కాస్త ఉడుకుతుంది, మనకి గుజ్జు అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలామందికి ఫిష్ కర్రీ చేయడం అయితే ఒక పెద్ద ప్రాసెస్లా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇది మసాలా బాగాను ఫ్రై అయిందనమాట. ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో మనకి అదంతా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు నేను గుజ్జు చేసుకున్నాను చూడండి, వేస్టేజ్ అంతా తీసేసాను. చింతపండుకు వచ్చే వేస్టేజ్ అంతా తీసేసాను. చక్కగా గుజ్జు మాత్రం వేసుకున్నాను. మీకు ఎంత ఫిష్ ఎంతో దానికి సరిపడా అనమాట. మీరు ఈ గుజ్జుని వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా. ఇలా ఇది కూడా కుక్ అయిపోవాలి. సో మంచి ఫ్లేవర్ వస్తుందండి. చేపల్లో చింతపండు వేసుకుంటేనే ఆ పులుపు బాగుంటుంది. చాలామంది అయితే వేసుకోరు, దాన్ని స్కిప్ చేస్తారు కొంతమంది. సో అందరూ అయితే కాదు, దీంట్లో సాల్ట్ కూడా వేసుకోండి. కొంతమందికి అయితే చింతపండు అంతగా నచ్చదు, కానీ చింతపండు వేసుకున్న పులుపును బట్టి మాత్రమే చేపలో కర్రీ చాలా చాలా టేస్ట్గా వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అంతా టోటల్గా ఫ్రై అయిపోయింది కదా. ఆయిల్ చూడండి ఎలా పైకి అనేది వస్తుందో. నేను కొంచెంగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసిన, అంటే నేను ఇప్పుడు సాల్ట్ వేసాను, టర్మరిక్, పసుపు కూడా వేసేసాను కదా. ఇది ఓన్లీ చేపలకి కాదండి, మనం గ్రేవీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. పసుపు వేసుకున్నాం. చాలామంది అన్నీ ఒకసారే వేస్తారు, కానీ ఇది కుక్ అవుతున్నప్పుడు మాత్రం మనం ఒక్కొక్కటి వేస్తూ ఉంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాం. కారం మీ స్పైసీనెస్ బట్టి ఉంటుంది. నేనైతే ఒక 2 పెద్ద స్పూన్లు అయితే వేసుకుంటాను అనమాట. నేను చాలా కారం తింటానండి, స్పైసీ ఫుడ్లు తినడం నాకు చాలా ఇష్టం అనమాట. సో బాగా మిక్స్ చేస్తాను. ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలి, అంటే మనకి చింతపండు వాసన కానీ, అలాగే ఆనియన్స్, టమాటా వేసాం కదా, ఆ పచ్చిదంతా ఎటువంటి వాసన కూడా రాకూడదు. ఇలా మంచి ఒక పికిల్లా రెడీ అయిపోవాలి. గ్రేవీ అంతా చక్కగా బాగా స్పైసీగా రెడీ అవ్వాలి.
ఇది చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇది అస్సలు స్కిప్ చేయకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే దీంట్లోనే మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి. ఇలా చక్కగా మరుగుతూ ఉండదన్నమాట. సో ఈ చేపల్ని నేను ఇప్పుడు ఉప్పు కారం ఎట్లా పెట్టానో చూపిస్తాను మీకు. చాలామంది నార్మల్గా అలా వేసేస్తారు, కానీ అలా కాదు. ఎప్పుడు కూడాను ఇది ఉప్పు కారంలో కాస్తంత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేదా నేనైతే పావు గంట అయితే వస్తాను. చూస్తున్నారు కదా బాగా ఇది మనకి తెల్లిపోతున్నాయి అనమాట. చింతపండు గుజ్జు అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం నేను కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఇవి వచ్చేసి 1 kg ఫిష్ అనమాట. పెద్ద పీసెస్ తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకోవాలి మనం. నేనైతే చక్కగా సాల్ట్ వేసి కడిగేసానండి. కొంచెం ఉప్పు వేసి కడిగితే చాలా బాగుంటుంది అనమాట, పులుసు అంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసి చాలా లైట్గా పసుపు వేసి కడుక్కోవాలి. చూడండి నేనైతే ఆల్రెడీ 3-4 సార్లు దీన్ని బాగా వాష్ చేసుకున్నాను. పసుపు, ఉప్పు, కారం అంతా, ఆయిల్ కూడా వేసుకోండి. మీరు వేసుకుంటే జీలకర్ర పౌడర్ కాస్తంత వేసుకోండి. అది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. బాగా ముక్కలకి మంచిగా పట్టించడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా కారం, ఉప్పు, పసుపు మొత్తం అన్ని ఆయిల్తో సహా పట్టి ఇంత చక్కగా ఒక పావు గంట సేపు వీటిని ఇలాగే వదిలేస్తే పక్కకి. ఈలోపు ఇది ఎట్లాగో బాగా మరిగింది కదా. సో మనం చక్కగా చేపలను ఇలా వేసుకుంటే ఫైనల్లీ ఇలా వస్తుందన్నమాట. ఇది బాగా ఇంకా కాసేపట్లో కుక్ అయిన తర్వాత ఎట్లా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫిష్ అయితే చాలా మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఇంకా ఫిష్ కర్రీ ఇంకా అడగక్కర్లేదు. చూడండి ఎంత బాగుందో. కొంచెం తినాలనుకున్న వాళ్ళు చాలా ఎక్కువ రైస్ తింటారు ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక్కసారి తిన్న వాళ్ళు 10 సార్లు తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. ఈరోజు నేను లిప్స్టిక్ వేసుకున్నాను. లిప్స్టిక్ వేసుకునేటప్పుడు అది మ్యాట్ లిప్స్టిక్ అనమాట. ఎంత క్లీన్ చేసుకున్నా మనం నార్మల్గా మాయిశ్చరైజర్స్తో ఎంత క్లీన్ చేసుకున్నా వదలదు. కొన్ని లిప్స్టిక్స్ అయితే వదలవన్నమాట. సో అవి మ్యాట్ అయితే ఇంకా కొంచెం డార్క్గానే పట్టేస్తూ ఉంటాయి. సో ఇక్కడ అందుకని చెప్పేసి నేను దేంతో లిప్స్ని క్లీన్ చేసుకుంటే బాగుంటుందో అని చెప్పేసి ట్రై చేశాను. సో నేనంతా కూడాను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా లిప్స్ పైన లిప్స్టిక్ అనేది ఇంకా పోలేదు. నేనేం చేశానో ఏ టిప్ అయితే పాటించానో అది మీతో షేర్ చేసుకుంటాను, చూసేసాయండి. మరి ఇది చూస్తున్నారు కదండి, అందరికీ తెలుసు కోకోనట్ ఆయిల్ బాటిల్ అనమాట. సో మనం దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఎలాంటి మ్యాట్ లిప్స్టిక్ అయినా కూడాను సూపర్గా క్లియర్ అయిపోతుంది. నేనైతే దీంతోనే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఏమీ లేదండి, ఈ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం మనం తీసేసుకొని చక్కగా మనం 1 or 2 డ్రాప్స్ ఇట్లా తీసుకొని మన చేతిలో వేసుకొని అయినా సరే, లేదంటే ఒక కాటన్ ప్యాడ్కైనా పెట్టేసుకొని జస్ట్ నేనైతే ఇలా లిప్స్ పైన ఇలా పెట్టేసుకుంటాను అంతే. జస్ట్ బాగా ఒకసారి రుద్దేసుకుంటే చాలు, లిప్స్టిక్ అంతా మనకి క్లియర్ అయిపోతుంది. మంచి కాటన్ క్లాత్ తీసుకొని అయినా సరే మీరు రబ్ చేస్తారంటే మొత్తం లిప్స్టిక్ అంతా పోతుంది. నచ్చిందా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.